ఏఓబీ ఎన్కౌంటర్ కు నిరసనగా ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాల నేతలు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ముట్టడించారు. ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజా సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు పౌర హక్కుల నేతలు. ఏఓబీ ఎన్కౌంటర్ భూటకమని ఆరోపించారు. ఏఓబీ ఎన్కౌంటర్ కు నిరసనగా ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాల నేతలు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ముట్టడించారు. ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజా సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు పౌర హక్కుల నేతలు. ఏఓబీ ఎన్కౌంటర్ భూటకమని ఆరోపించారు. ఏఓబీ ఎన్కౌంటర్ కు నిరసనగా ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాల నేతలు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ముట్టడించారు. ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజా సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు పౌర హక్కుల నేతలు. ఏఓబీ ఎన్కౌంటర్ భూటకమని ఆరోపించారు. ఇక పౌర హక్కుల సంఘాల నేతల ముట్టడిపై మరిన్ని అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, ఓవర్ టు యూ. మావోయిస్టులపై జరిగిన ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ అలాగే ఆర్కేకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మొత్తం కూడా టీడీపీకి సంబంధించిన ప్రభుత్వం మొత్తం కూడా తమ దుందుడుకుగా వివరిస్తుందంటూ మావోయిస్టుల పైన ఈ బూటకపు ఎన్కౌంటర్ పైన దర్యాప్తు జరపాలి, అలాగే దీనిపైన పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ మావోయిస్టు నేతలతో పాటుగా మిగతా వాళ్ళంతా కూడా వరవరరావుతో కలిసి దాదాపు 10ల సంఖ్యలో టీడీపీ భవనాన్ని ముట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు, దాదాపు అంటే టీడీపీ ట్రస్ట్ భవన్ దగ్గర ఉన్నటువంటి కండిషన్ ఇది. వరవరరావుతో పాటుగా మిగతా సంబంధించినటువంటి ఎవరైతే మావోయిస్టు సానుభూతి పరున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. ప్రస్తుతం మనం సంబంధించినటువంటి అందరి వరకు కూడా అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. చెల్లా చెదురు
చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా టీడీపీ వాహనానికి అడ్డుపడి ప్రయత్నం చేస్తున్నారు. వరవర్రావుతో పాటుగా మిగతా సంబంధించిన వాళ్ళందరినీ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఈ అడ్డుకోవడానికి వచ్చినటువంటి కార్యకర్తలకు మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఒకవైపు వాహనాన్ని మొత్తం కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెనుగలాట జరుగుతోంది. తీవ్ర పెనుగులాట మధ్యన వాళ్ళంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు మొత్తం కూడా మావోయిస్టు సంబంధించినటువంటి సానుభూతి పనులు అలాగే ఎన్కౌంటర్ పైన చర్యలు తీసుకోవాలంటూ వరవర్రావుని ప్రస్తుతం అరెస్ట్ చేసి స్టేషన్ తరలిస్తున్నటువంటి విజువల్ మనం చూడొచ్చు. మొత్తం కూడా వీళ్ళందరినీ కూడా తరలిస్తున్నట్టు జూబ్లీ హిల్స్ అలాగే బంజారా హిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మొత్తం కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది టీడీపీ ట్రస్ట్ భవన్ దగ్గర ఎప్పుడైతే ప్రభాకర్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత నేరుగా ఇటువైపు వచ్చారు. మొత్తం కూడా పదుల సంఖ్యలో మొత్తం కూడా వందలాది మందిగా మొత్తం మావోయిస్టు సానుభూతి పనులుగా ఉన్నవారు అలాగే విరసం సంబంధించిన నేతలు పౌర హక్కుల సంఘం సంబంధించిన నేతలంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే న్యాయం చేయాలి, సింగిల్ సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి, బూటకపు ఎన్కౌంటర్లు జరిగాయి. అలాగే ఆర్కేకి సంబంధించి రామకృష్ణ ఆపరేషన్ ఆర్కే పేరుతో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇవ్వాలి. అలాగే రామకృష్ణ అలాగే మావోయిస్ట్ అగ్రనేతలుగా ఉన్న రామకృష్ణతో పాటుగా గణేష్లు ఇద్దరు సంబంధించిన ఆచూకీ సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. చూడొచ్చు మొత్తం దాదాపు టీడీపీ ఆఫీసు దగ్గర ట్రస్ట్ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం కూడా అటు వరవర్రావును తీసుకెళ్తున్నటువంటి విరసం నేత వరవర్రావును తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాహనాన్ని మొత్తం కూడా ముట్టడించారు. మహిళలు ఎక్కువగా ఉండడంతో మెన్ పోలీసులు ఎక్కువగా ఉన్నారు. మహిళా పోలీసులు లేకపోవడంతో వాహనాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానికి కొంత ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది. కొద్దిసేపటి నుంచి పెనుగలాట పోలీసులకు అటు ఇటు జరుగుతూనే ఉంది. మావోయిస్టు అగ్ర నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన జరిగినటువంటి ఎన్కౌంటర్ 30 మంది వరకు ఇప్పటివరకు వచ్చేందారు. వాళ్ళు జరిగినటువంటి ఎన్కౌంటర్ మొత్తం కూడా బూటకపు ఎన్కౌంటర్ అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దానికి టీడీపీ మొత్తం కూడా వరవర్రావుతో పాటుగా మిగతా వాళ్ళందరినీ కూడా చెల్లాచెదురు చేసి వాహనాన్ని క్లియర్ చేస్తున్నారు. టీడీపీ ఆఫీసు ట్రస్ట్ భవన్ దగ్గర మొత్తం కూడా దఫాలుగా కొంతమంది గ్రూపులుగా వస్తూ వాళ్ళందరూ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాహనాన్ని పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వెహికల్ ని మూవ్ చేయడం కోసం వరవర్రావు అరెస్ట్ తర్వాత వెహికల్ ని సాఫీగా మూవ్ చేయడం కోసం వాళ్ళంతా కూడా పోలీసుల మహిళలు ఎక్కువగా ఉండడంతో మహిళలకు కంట్రోల్ చేయడం కొంచెం ఇబ్బంది పడుతుంది. మావోయిస్టుల పైన ముప్పేట దాడి చేసిన ఈ ఘటన పైన విరసం నేతలు పౌర హక్కుల సంఘాల నేతలు అలాగే మావోయిస్టు సానుభూతి పరులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఎందుకంటే మావోయిస్టుల పైన జరిగినటువంటి ఎన్కౌంటర్ సంబంధించిన దాంట్లో డెడ్ బాడీస్ ని ప్రిజర్వ్ చేయడంతో పాటుగా వాటిపైన పోస్ట్ మార్టం పూర్తి చేయాలి. ఎన్కౌంటర్ జరిగిన తీరులో అనేక అనుమానాలను ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అంటూ మొత్తం కూడా విమర్శిస్తున్నారు. ఇది మొత్తానికి టీడీపీ ఆఫీసు దగ్గర టీడీపీ ఆఫీస్కి ముందు సంబంధించినటువంటి మావోయిస్ట్ ఎన్కౌంటర్ తర్వాత ప్రభాకర్ అంత్యక్రియల అనంతరం వరవరతో పాటుగా మిగతా పౌర హక్కుల సంఘాలంతా కూడా రోడ్లపైకి వచ్చినటువంటి కండిషన్. ఓవర్ టు యు.